క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈ పునరుద్ధానపు ఆదివారం నాడు దేవుని సంధానానికి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం భాగ్యం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజుకి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము చదువుగా విన్నాము. మరొకసారి చదువుగా విందాం. రోమ పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివిన పిదప ప్రార్థనతో ముందుకు వెళ్దాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. ప్రార్థించడము. అందరూ తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనిక్రమ కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయించుండగా నన్ను సిలువ చాటున మరుగుపరచండి. నాతోను మా అందరితోనూ మీరు మాట్లాడండి తండ్రి. నీ వాక్యము బ్రతికించేది మాకు అవసరమైంది. ఇది మీకు మేలు చేయుచున్నదని చెప్పిన ప్రభువా, వాక్యం వినుచున్న ప్రతి బిడ్డ వాక్యానుసారంగా జీవిస్తూ వారి జీవితాలను సరిచేసుకుని రాకడలో ఎత్తబడేటువంటి వారిగా చేయమని, ఈ వాక్యమును మా అందరికి ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహించమని యేసు దివినామంలో అడిగి వేడుకొంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చదివినటువంటి లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇట్స్ ఏ పవర్ఫుల్ చాప్టర్. ఎందుకు ఇది శక్తివంతమైందంటే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో అన్న విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఇట్స్ ఏ చాప్టర్ ఆఫ్ కంఫర్ట్ అంటారు దీన్ని, అనగా ఆదరణకరమైనటువంటి అధ్యాయం. మానవ జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు, కానీ అలాంటి సాఫీగా లేనటువంటి తరుణంలో ఈ అధ్యాయం చదివితే ఎంతో ఆదరణ అనేటువంటిది కలుగుతుంది. అంతేకాకుండా కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞ. మనకు దేవుడు ఏ ఆజ్ఞనిచ్చాడో, ఎలా జీవించమని చెప్పాడో ఆ విషయాన్ని కూడా ఇందులో రాయబడినటువంటిదిగా ఉంది. అంతేకాదు మనమందరము కూడా ఈ ప్రాపంచికమైన లోకంలో ఉన్నాం. ఎలాంటి వారికి దేవుడు ఎలాంటి కృపను అనుగ్రహించాడు, అనగా ఎలాంటి వారసత్వాన్ని దత్త స్వీకారాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని కూడా ఈ గ్రంథంలో, ఈ అధ్యాయంలో ఉంది. మరియు దేవుని కుటుంబంలో వారసులుగా చేస్తాడన్న విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో తెలపబడింది. అందువల్ల ఈ అధ్యాయం అనేటువంటిది క్రైస్తవ జీవితానికి శక్తివంతమైంది, ఆదరణకరమైంది. మనం ఎలా బ్రతకాలో ఈ లోకంలో అన్న విషయాలు పౌలు ఈ అధ్యాయంలో తెలియపరుచున్నాడు. మరొకసారి మొదటి వచనం చదువుగా విందాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. కాబట్టి అంటే ఇది 7వ అధ్యాయం యొక్క కంటిన్యూషన్. ఇది అక్కడ అనేక విషయాలు చెప్పాడు. అది చెప్పిన తర్వాత క్రైస్తవులు ఎలా ఉండాలో చెప్పాడు. తర్వాత క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు కదా. ఇది చాలా గొప్ప మాట. ఎందుకంటే శిక్ష పడిపోతుందని భయపడేటువంటి వారికి మీకు శిక్ష లేదంటే అంతకు మించిన ఆనందం ఉంటుందా? ఉండదు.
దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే శిక్ష లేదు. ఎందుకు లేదు శిక్ష? ఎందుకు శిక్ష లేదంటే మనమందరము కూడా దేవుని శరీరమై ఉన్నాము. వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం. ఆయన సంఘానికి ఏమై ఉన్నాడు? శిక్ష ఎవరికి పడుతుంది అమ్మా? శిక్ష ఎవరికి పడుతుంది? శరీరానికి పడుతుందా? శిరస్సుకు పడుతుందా? శిరస్సుకే పడేది. అర్థమవుతుందా? అర్థం కాడో చెబుతా. మన ఊరు పక్కన ఇచ్చాపురం ఉంది, బరంపూర్ పక్కన. మధ్యలో బోర్డు ఉంటుంది, బోర్డు పెట్టి ఉంటుంది కదా, అక్కడ పచ్చ బోర్డు ఉంటుంది, ఆంధ్రాది ఒరిస్సా అని. మడ్ర జరిగి తలకాయ తెగిపోయి ఆంధ్రాలో పడిందనుకో, ఇచ్చాపురంలో పడిందనుకో, బాడీ ఒరిస్సాలో పడిందనుకో, అక్కడ ఎస్పీ వేస్తాడు, ఇక్కడ ఎస్పీ వేస్తాడు, సబ్ రెండు పోలీసు వచ్చి కొలుస్తారు, చూస్తారు. తలకాయ ఆంధ్రాలో పడింది కాబట్టి ఈ కేసు ఎవరిది? ఆంధ్ర కేసు ఇది, ఒరిస్సాకు సమ. అంటే తలకాయకే విలువ, బాడీకి విలువ అనేది. ఇప్పుడు మన ప్రభు మనకి ఏమై ఉన్నాడు? శిరస్సు. ఇప్పుడు శిక్ష ఎవరికి పడుతుంది? ఆయనకి పడుతుంది శిక్ష. మనం ఏ తప్పు చేసినా మనకి శిక్ష లేదు. అందుకనే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. కనుక మనం అందరం దేవుని దృష్టిలో ఏమై ఉన్నాము? నీతిమంతులమై ఉన్నాము. మన శిక్ష ఎవరు భరిస్తున్నారు? భరించాడు ఆయన, భరించాడు. క్రీస్తులో బాప్టిజం తీసుకున్న మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు నేను పైనుంచి కిందకి దీన్ని క్యాసిక్ అంటారు కదా, వేసుకున్నాను. నా శరీరం కనబడుతుందా? క్యాసిక్ కనబడుతుందా మీకు? అంతే కదా. ఎప్పోదు అంటారు కదా, బైబిల్లో ఎప్పోదని ఉంది, దీనికి క్యాసిక్ అంటారు మామూలుగా. కాబట్టి క్రీస్తుని ధరించుకున్నామంటే మీరు నన్ను చూడగానే ఈ వస్త్రాలు ఎలా కనబడుతున్నాయో, ఇప్పుడు చూడగానే మనల్ని ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. ఎందుకు? క్రీస్తులో బాప్తిజం తీసుకున్న మీరు క్రీస్తుని ధరించుకున్నారు. అందువల్ల శిక్ష పడేది ఎవరికి? నా మీద ఉన్నటువంటి ఆయనకే. ఆయనే శిక్ష అనుభవించేటువంటి వాడున్నాడు. కనుక మనకు శిక్ష అనేటువంటిది లేదు. ప్రియమైనటువంటి దేవుడులారా, ఇందును బట్టి మనమందరము కూడా భరించవలసినటువంటి శిక్ష ఆయన భరించినటువంటి వాడుగా ఉన్నాడు. దీనికి సపోర్ట్గా మరొక వచనాన్ని మీకు అర్థం కావడానికి చదివిస్తాను. యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదవగా విందాము. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. నేను చదువుతున్నాను. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చూసారా, మనకెవరున్నారు? ఉత్తరవాది ఉన్నాడు. ఉత్తరవాది అంటే ఎవరు? లాయరు, వకీలు అంటాం కదా, ఆయన ఉన్నాడు. అంటే వకీలు ఎందుకుంటాడు? శిక్ష అనుభవించవలసిన వ్యక్తిని తప్పించడానికి ఆ వకీలు సావు శక్తుల ప్రయత్నం చేస్తాడు. అందువల్ల ప్రకటన గ్రంథంలో ఉన్నది కదా, ఆయన ధవళ సింహాసనమందు తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ సింహాసనం దగ్గరకు రావాలి. ధవళ సింహాసనం నందు గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో చూస్తారు. అంతేకాకుండా నీవు చేసినటువంటి క్రియలన్నీ కూడా అందులో రాయబడతాయి. రాయబడితే ఆ సైతాన్ పక్క నుండి, అయ్యా ఈ బిడ్డ నీ బిడ్డ కానీ బాప్టిజం చేస్తున్నాడు కానీ, అయ్యా సోమవారం నుండి శనివారం దాకా మాత్రం నా బిడ్డే, ఇవంతా నా పనులే చేసేది అంటాడు సైతానుడు. పక్కన ప్రభు వైపు ఉత్తరవాది లాయర్ ఆయన అంటాడు,
ఆదివారం శనివారం దాకా నీ బిడ్డేమో కానీ ఆ బిడ్డకు కావలసినటువంటి ఆ బ్లడ్ మనీ అంటారు, రక్తాపరాధ రుసుం. కోర్టులో ఒక వ్యక్తి మర్డర్ చేసి దానికి విడిపించబడాలంటే చేస్తే 90 రోజులు శిక్ష అనిపించాలి. అనగా వాళ్ళకి బెయిల్ ఇవ్వరు 90 రోజుల దాకా, 3 నెలల దాకా. 3 నెలల తర్వాత చట్ట ప్రకారము కోర్టుకు కావాల్సిన రుసుము చెల్లిస్తే జడ్జి గారు ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. అనగా అపరాధ రుసుము అంటారు, దాన్ని చెల్లించాలి. మనందరి కొరకు, పాప విమోచన కొరకు యేసు ప్రభు ఆ బ్లడ్ మనీగా ఆయన చెల్లించాడు. ఈయన పాపం చేసిన వాడు నిజమే, కానీ ఇతను విమోచన చేయడానికి చెల్లించవలసినటువంటి దాన్ని నేను చెల్లించున్నానని ఆ ప్రభువు ఆ పాత్రలో ఉన్న రక్తాన్ని చూపుతాడు. అందువల్ల శిక్ష చేయబడినటువంటి వ్యక్తి ఏమవుతాడు? నీతిమంతుడిగా చేయబడతాడు, విడుదల పొందుతాడు. అందువల్ల మనందరి పక్షాన వాదించడానికి మనకెవరున్నారు? ఉత్తరవాది యేసు ప్రభు మన పక్షాన ఉన్నాడు. అందువల్ల మనకు శిక్ష పడవలసినటువంటిది ఉండదు. అందువల్ల క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు, ఆయన మన పక్షాన ఉన్నాడు. అందువల్ల ప్రియులారా, మనము దేనికి కూడా ఈ లోకంలో భయపడవలసినటువంటిది లేదని జ్ఞాపకం ఉంచుకున్న బద్దులుగా ఉంచుకున్నాము. 2వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయాను, దానిని దేవుడు చేశాను. చూసారా, ధర్మశాస్త్రము ఏది చేయలేకపోయిందో యేసుక్రీస్తు నందు జీవమిచ్చు ఆత్మ నియమము చొప్పున ప్రభు మన పక్షాన చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అనేది పాపం ఏంటో చెప్తుంది. దశాబ్దులు అవన్నీ కూడా నీవు ఇట్లా ఉండాలి, దొంగలించరాదు, అబద్ధ సాక్ష్యము చెప్పరాదు అని ప్రశ్నించినయే తప్ప పాత నిబంధన జవాబు చెప్పింది కాదు. ధర్మశాస్త్రము ప్రభు దగ్గరకు రావడానికి బాలశిక్షలాగా ఉపయోగపడిందే తప్ప పాపం ఎట్టిదో చెప్పిందే, కానీ పాప విమోచన ధర్మశాస్త్రములో లేదు. అందువల్ల యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం ఏమి చెప్పిందో, ప్రవక్తలు ఏమి చెప్పారో, లేఖనాలు ఏమి చెప్పారో అవన్నీ కూడా ఆయన స్వయంగా నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం కాదు, కానీ యేసు ప్రభు దాన్ని నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల నీవు నేను ఈ లోకంలో విమోచన చెందినటువంటి వారంగా ఉన్నాము. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో యేసు ప్రభు దాన్ని చేసి నెరవేర్చినటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతూ ఉంది. 4వ వచనము చదువుదాము. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించను. చూసారా, ప్రభు మన అందరి కొరకై శరీరమందు పాప యొక్క శిక్షను అనుభవించాడు. ప్రియులారా, గొప్ప విషయం ఏమిటంటే మానవాళి పాపం ఉందని, పాపం కొరకు రక్తం చిందించబడాలని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, ఇంకా చాలా గ్రంథాల్లో ఉంది. మానవ విమోచన రక్తం ద్వారానే అంటే అందరికీ అన్నీ తెలుసు, కానీ నెరవేర్చింది మాత్రము యేసు ప్రభువే. ఉదాహరణకు ఋగ్వేదంలో ఉంటుంది కదా, తాండీ బ్రాహ్మణంలో సర్వమాన పాపాలు పరిహారం, రక్తప్రోక్షణం, నమవశ్యం, తద్రక్తమైన పుణ్యదాన బలియాగం అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ బైబిల్ చెప్తుంది ఆయన శరీరమందు మనకు శిక్ష విధించను.
యేసు ప్రభువు నలగొట్టబట్టము తండ్రికి ఇష్టమాయను. మనందరి విమోచన కొరకై అతను నలగొట్టబడ్డాడు, రక్తము చిందించాడు. అందువల్ల మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారంగా ఉన్నాం. ప్రియులారా, మనం పాపులమా పరిశుద్ధమా? ఇప్పుడు పాపులుగానా కాదా? దేవుడు ముందు నన్ను ఎలాగ చేశాడు? నీతిమంతులుగా చేశాడు. మనమందరం కూడా పాపులమే కానీ రక్షించబడ్డాం. వీఆర్ ఆల్ సేవ్డ్ సిన్నర్స్. ఒకప్పుడు పాపులమే. అందుకే పౌలు అంటాడు, ఇదే పౌలు, ఒకప్పుడు పాపుల్లో నేను ప్రధాన పాప అంట, మోస్ట్ డేంజరస్ పర్సన్ అంట, మోస్ట్ సిన్నర్ ఆయన ఒకప్పుడు. ఇప్పుడు పరిశుద్ధులలో అతి పరిశుద్ధులను. హల్లెలూయా. ఒకప్పుడు నిష్ప్రయోజనకమే, ఒకప్పుడు పాపులమే. క్రీస్తు యేసు నియమం మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసిందని లేఖనము సెలవిస్తుంది. అందువల్ల ప్రియులారా, మనమందరము కూడా దేవుని ఎదుట నిర్దోషులు నిష్కపటమై ఉన్నామని జ్ఞాపకం ఉంచినటువంటి వారుగా ఉన్నాం. మారిన జీవితం యేసు ప్రభు మనల్ని క్షమించి రక్షించి పరిశుద్ధపరచబడినటువంటి వాడు ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. 5వ వచనం చదువుదాము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనసుంచుదురు. చాలు ప్రియులారా, మనం ఈ లోకంలో శరీరానుసారంగా ఉంటున్నామా, ఆత్మానుసారంగా ఉంటున్నామా? మనందరికి తెలుసు, శరీర కార్యాలు సమస్తమైనటువంటి పాప సంబంధమైనవి గలతీ రాసిన పత్రికలో ఉంటాయి. అందువల్ల మన ఆత్మానుసారంగా దైవ చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి స్వభావం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకో తెలుసా? శరీర క్రియలు నెరవేరిస్తే దేవుని యొక్క చిత్తం నెరవేర్చేటువంటి వారము కాదు, దేవుని సంతోషపరిచేటువంటి వారము కాదు. అందువల్ల ప్రభువును మహిమపరిచేటువంటి జీవితంగా మనం ఈ లోకంలో ఉండాలని లేఖనం మాట్లాడుతుంది. 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. చూసారా, మనమందరము ఆత్మ నింపబడినటువంటి వారుగా ఈ లోకంలో ఉండాలి. ఆత్మ అంటే ఎవరు? పాత నిబంధనలోని మెస్సయ్యగా ఉన్నాడు. ఆ మెస్సయ్యే అనగా క్రీస్తు. ఆ క్రీస్తే నూతన నిబంధనలో రక్షకుడిగా యేసుగా వచ్చాడు. ఆయన ఆరోహణం అయ్యాడు. మరలా ఆ యేసే మన మధ్యలో ఎలా నివసిస్తున్నాడు? ఆత్మరూపిగా. అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆదిలో ఉన్నాడు. అందుకని ఆది అందు భూమి ఆకాశములను సృజించాడు. ఆయన క్రొత్త నిబంధనలో ఉన్నాడు. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడైన వాక్యమే. అనగా పాత నిబంధనలో ఉన్నవాడే క్రొత్త నిబంధనలో ఆత్మే నేడు మన మధ్యన వసించినటువంటి వాడిగా ఉన్నాడు. చూసారు, అందుకని ఆయన నిరంతరము ఏకరీతిగా. అందువల్ల పిల్లరా, మనమందరము ఆత్మచేత నింపబడాలా. ఆత్మ లేనివాడు పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే ఆత్మ కలిగినటువంటి వారుగా ఉంటారో వారే దేవుని బిడ్డలుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, అందుకే పాట పాడే ఉందాక, ఆత్మ నడుపు సత్యంలోనికి. ఆత్మ ఒప్పింపజేస్తుంది. నీలో పశ్చాత్తాపం కలగాలంటే ఎవరు పనిచేయాలా? పరిశుద్ధాత్మను పనిచేయాలా. బైబిల్ చదవాలంటే నీలో ప్రేరణ కలగాలంటే ఎవరు పనిచేయాలా? పరిశుద్ధాత్మ లేనిదే వేదాగమ పట్టణము గాదది. ఆ పాట పెడదామంటే అంకిల్ లేవు, అది పెట్టలేకపోయాను, వేరే పాట పెట్టాల్సి వచ్చింది. చూసారా, కనుక ఆత్మ అనేటువంటిది దేవుని శక్తి.
ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్. మన అనుదినము ప్రార్థన చేసుకోవాలా, దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, సమయం లేదు కనుక 15వ వచనం చదువుదాము. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ గలవారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము. చూసారా, క్రీస్తునందు ప్రియులారా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు, వారందరికీ కుమారులు అవడానికి ఆయన అధికారం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. గొప్ప సంగతి కదా. ఎక్కడో పుట్టాము, కానీ నీకు నాకు ఆయన దత్తపుత్ర స్వీకారాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దత్తుడు అంటే ఏంటో తెలుసా? వారసుడు. అంటే ఈ దత్తత వ్యక్తి ఎక్కడో పుడతాడు, దత్తత చేయబడ్డాడంటే ఆయన ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే పుడతాడో అక్కడ అధికారాలన్నీ రద్దు చేయబడతాయి. ఎవరైతే ఆ వ్యక్తిని స్వీకరిస్తాడో ఈ కుటుంబంలో ఉన్న సర్వాధికారము వారసుడవుతాడు కదా. కనుక మనం ఎక్కడ పుట్టామన్నటువంటిది ముఖ్యం కాదు, కానీ ఎక్కడ ఉన్నాము, ఎక్కడ పెరుగుతాము, ఎక్కడకు వెడతామన్నటువంటిదే ప్రాముఖ్యము. అందువల్ల దేవుడు మనందరినీ కూడా ఆయన అంగీకరించి ఆయన కుమారులు అవడానికి అధికారం ఇచ్చాడు. అంటే తండ్రి యొక్క కుటుంబంలోనూ వారసులము, తండ్రి సమస్త ఆస్తికి నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? వారసులుగా చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన ప్రభు దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన ఏమన్నాడు? కొలస్సీ రాసిన పత్రికలో 2:3 బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. యేసు ప్రభు యొక్క పిల్లవాడవైతే, ఆయన బిడ్డవైతే నువ్వు దేనికి వారసులు? ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలకు అన్నిటికీ నీవు వారసుడు కదా. కొన్ని గ్రంథాల్లో కొంతమంది ఎక్కడ పుట్టారో తెలతల. ఈ శ్రేణి విషయంలో పైన ఎవరు పుట్టారు? బ్రాహ్మణులు. నేను అందులో చూశాను, నెట్లో చూసి చదివాను దీన్ని. మీరు ఇక్కడ కొట్టండి, కొల్ల లేడర్ అని కొట్టగానే క్యాస్ట్ లేడర్ అంటే వస్తుంది. పైన బ్రాహ్మణులు పుట్టారంట, కింద క్షత్రియులు అంట. భుజాల నుంచి బాగా గట్టిగా ఉంటారు కదా, స్ట్రాంగ్, యుద్ధం చేసేవాళ్ళు. మీరు కూడా చదవండి, భలే ఉంటుంది అది. పొట్టలో నుంచేమో ఎవరు పుట్టారు? కాంటోలు పుట్టారంట. తర్వాత శూద్రులేమో పాదాల నుంచి పుట్టినంతా వీళ్ళంతా సేవ చేయాలంట. మరి పంచములని పుట్టినారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారంటే అసలు లేదు వాళ్ళ గురించి. సో కాల్ అక్సెప్ట్ చేస్తారు, నాట్ సేయింగ్ దట్ లేడర్. చెప్పలా ఏంటి, జనాభాలో ఎక్కువ ఉండదు వీళ్ళే కదా. అసలు జనాభాలో ఎక్కువ ఉండదు, ఎక్కడి నుంచి పుట్టారు ఎవరు చెప్పట్లా. నెట్ చెప్పరు, గూగుల్ చెప్పట్లా ఎక్కడ పుట్టారు. బైబిల్ చదవడం తెలుస్తుంది. ఎందరు ఆయనను అంగీకరిస్తారు, దే ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. వారు దేవుని వారసులు. ఏ గ్రంథం చెప్పలేంది, బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం ఎక్కడి నుండి పుట్టాము, ఎక్కడికి వెళ్తాము, బైబిల్ చెప్తుంది. కనుక ప్రియులారా, బైబిల్ ఎలా చెబుతుంది? నువ్వు దేవుని బిడ్డవని చెబుతుంది. ఆయన నీకు వారసత్వాన్ని ఇచ్చాడని చెబుతుంది. ఆయన స్వాస్థ్యానికి నువ్వు వారసులు అని చెబుతుంది. ఎంత భాగ్యం. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులు పట్టాలని ఆయన చదివాడంట బైబిల్. ఆయన మారిపోయాడు. ఆయన రోజు బైబిల్ చదువుతాడు. భార్య చూసి, ఏమండి మన సిఎస్టీ అంటే, సిఎస్టీ అంటే ఏంటి, అదేంటి, మనమేంటి, మన రేంజ్ ఏంటి,
మీ హోదా ఉద్యోగం ఏంటండి, ఈ బైబిల్ నువ్వు చదవటం ఏంటి, ఎవరి బైబిల్ ఇది, తక్కువ వాళ్ళది కదా అన్నాడంట. లేదే, నేను క్రీస్తులోకి వెళ్ళిపోయాను, బయటికి నేను రాలేను అన్నాడంట. ఆమె ఏం చేసింది, వాళ్ళ సిఎస్టీ వాళ్ళకి పెద్దలందరికీ చెప్పిందంట. వెళ్ళి మా ఆయన ఈ పని చేస్తున్నాడయ్యా, ఏంటి ఇది, మీరన్నా మార్చండి అని. వాళ్ళతో అన్నాడంట, అయ్యా నేను క్రీస్తులో కుటుంబ సభ్యుని అయిపోయాను, ఇక మీతో నాకు పని లేదు, ఇక నేను కలిసిపోయాను అని చెప్పాడు. తర్వాత భార్య కూడా మారిపోయింది. హల్లెలూయా. ఆంధ్రదేశంలో చాలా గొప్ప పరిచయం చేశాడు ఆయన. రేడియోలో కూడా వాక్యాలు చెప్తూ ఉండేవాడు. 5-6 దినాలు ఉండి ఆయనతో నేను కళాశాల పనిచేసా. అప్పుడు అక్కడికి వచ్చేవాడు ఆయన. కనుక ప్రియులారా, మన ప్రభువు గొప్ప దేవుడు. ఆయన ఎంత భాగ్యం ఇచ్చాడంటే, ఆయన అంగీకరిస్తే చాలు సర్వ సంపదలకు వారసులుగా నిన్ను చేశాడు. అందువల్ల ప్రియులారా, మనం దేవుని బిడ్డలము, వారసులము, అధికారం కలిగినటువంటి వారము. మన తండ్రి ఎవరు? మన తండ్రి యెహోవా దేవుడు. యేసు ప్రభు ఏమవుతాడు మనకు? ఆయన పెద్దన్న కుటుంబంలో నీవు నేనేమై ఉన్నాము? ఆయన తమ్ముళ్ళమై ఉన్నాం కదా. అందుకనే ఒక పాట ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కీర్తనప్పుడు పాట, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా, పౌల అపోస్తలులు మనకు చుట్టాలంటారు. మనకి ఎవరమ్మా? పౌలు అపోస్తలులు, వాళ్ళు మన చుట్టాలు. ప్రియా దేవుని బిడ్డలారా, అంత గొప్ప భాగ్యం ఎందుకో తెలుసా? ఎవరైనా అంగీకరించరో వారందరికీ కూడా ఆయన కుమారులు అవడానికి ఆయన అధికారాన్ని ఇచ్చాడు. 24 నిమిషాలు అవుతుంది, నేను ఇంకా 6 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఈరోజు లేట్ అయింది, కనీసం 6 గంటలు చెప్పాలిగా నేను, అందుకని జస్ట్ ½ అవర్ అయితే క్లోజ్ వస్తుంది. కనుక ప్రియులారా, ప్రభు నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా చేసినటువంటి వాడిగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. 18వ వచనం చదువుతాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్న తగలవు కావని ఎంచుకొనుచున్నాము. చాలు పిల్లారా, పౌలు అంటున్నాడు, ఆయన వారసులమే, ఆయన కుటుంబ సభ్యులమే, ఆయనతో పాటు ఉన్నవారిమే. కానీ మనకు ఏమొస్తాయి అంటండి? శ్రమలు. దేవుని బిడ్డగా నాకు శ్రమలు రావటం ఏంటి ప్రియులారా? దావీదు అంటాడు, శ్రమలు ఉందుటే నాకు మేలాయను. శ్రమలందరికీ ఉంటాయి. ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో ఇబ్బందులు ఉంటాయి. ప్రతి శరీరంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు లేనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. కానీ ఈ శ్రమలు ఎన్నదగినవి? రాబోవు మహిమ ఎదుట ఇప్పుడు ఉన్నటువంటి శ్రమలు ఎన్నదగినటువంటి కావు. అనగా ప్రభువు నీకు నాకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన ఇచ్చేటువంటి ఆ మహిమోన్నతమైన స్థితి కొరకు ఇప్పుడు శ్రమలు అవి ఎన్నదగినటువంటివి కాదు. ప్రియులారా, ఆ శ్రమల్లో కూడా ప్రభువు నిన్ను వదిలిపెట్టేటువంటి వాడు కాదు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను. శ్రమలు ఉన్నప్పుడు ప్రభువా ఈ శ్రమ తీసేయంటం కాదు. ఎందుకో తెలుసా? ఆ శ్రమల్లో కూడా అధిగమించేటువంటి శక్తిని నాకు ఇవ్వాలి. ఉదాహరణకు మన ముందు పెద్ద ములకంప ఉందనుకో, అత్యత్తం ఎంతమంది ఎత్తాం? బూట్లో నేనుకో మాకు స్ట్రాంగ్ బాటా బూట్లు టకటా వెళ్ళిపోతాం, అంతేనా? ప్రభువు అలాంటి శక్తిని ఇచ్చేవాడు. ఆయన ఈ కెన్ గివ్ యు పవర్. ఆయన శక్తివంతుడు. ఆయన భూమి ఎందును పరలోకమందున భూమి ఎందును ఆయనకు సర్వాధికారం ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు. ఆయనకు సర్వాధికారము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక పిల్లరా, ఒకవేళ శ్రమ పడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఆ శ్రమలుంటాం కూడా నీకు మేలు కొరకే. ఒక ఇంటికి వెళ్తే గులాబీ పుష్పం ఉంది, పెట్టుకుంటారు కదా గోడకి. ఆ మాట రాసిన కింద ఇట్ హ్యాస్ థ్రోన్ బికాజ్ ఆఫ్ ది ప్రొటెక్షన్ అని. అంటే గులాబీకి ఆ ముళ్ళు ఉంటుందో ఆ రక్షణ కొరకే అని. అర్థమైందమ్మా? శ్రమలు ఉన్నాయని బాధపడకూడదు మనం. పౌరుకు కూడా నిత్యము కడుపులో నొప్పి ఉండేది, జబ్బు కళ్ళు బాధపడుతూ ఉండేవాడు. ప్రభువుకు మొరపెట్టుకుంటాడు. ముమ్మారు చెప్పాడు ఆయన, మొరపెట్టుకున్నాడు, ప్రభువా
నీకు ఇష్టమంటే ఈ కడుపులో నొప్పి నీవు నా కృప నీకు చాలు. నువ్వు అలా బాధపడతావు, దేవుడికి ఇష్టమైన ఈ శ్రమను బట్టి దేవుడు మహిమపరిచాడు తప్ప అది ఎప్పటికీ పోలేదు. ఇలా శ్రమ పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కానీ ప్రభువుని గొప్ప కిరీటాన్ని మహిమను ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాము. 28వ వచనము చదువుదాము. దేవుడు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదురు. మరొకసారి చదవమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చూసారా ఎంత గొప్ప మాట ఇది. దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు కొరకే. ప్రియులారా, అన్నీ కూడా తన బిడలకు ఆయన ఏం చేస్తాడండి? మేలు చేస్తాడు తప్ప కీడు చేసేటువంటి వాడు అది బైబిల్ చెబుతుంది. సమస్తము సమకూడి మేలు కొరకే. అన్నీ కూడా ఎంత గొప్ప దేవుడు ఆయన యేసయ్య. నీ పక్షాన నా పక్షాన సమస్తమును కూడా ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేసేటువంటి వాడు. అందుకని తన బిడల కొరకు తన వారి కొరకు ఆయన దాసించిన మేలు ఎంతో గొప్పది. ఎందుకంటే సమస్తమును మేలు కొరకే ఆయన చేసేటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాము. 30వ వచనం చదువుగా విందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా పిలిచెను, ఎవరిని నీతిమంతులుగా పిలిచెను వారిని మహిమపరిచెను. చూసారా, ఆయన ఎవరిని పిలిచెను? చూసారా, నీవు ఇక్కడకు వచ్చావంటే ఈ లోకంలో ఉన్నటువంటి నిన్ను ఆయన పిలిచాడంటే ఎందుకు పిలిచాడు తెలుసా? ఆయన నీతిమంతులుగా చేయడానికి. ఇప్పుడు మన ప్రభు ఎదుట ఏమై ఉన్నాము? నీతిమంతులు, పరిశుద్ధులము. అందుకే పౌలు అంటాడు, మునిపోత నిష్ప్రయోజకుడే కానీ నీకు నాకు ప్రయోజనకరుడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఎవరిని తాత్కాలికంగా పిలిచేటువంటి వాడు, తాత్కాలికంగా పిలిచేవాడు కాదు. ఆయన తన పిలుపును బట్టి లోకంలో నుండి పరిశుద్ధులుగా దేవుని మహిమార్థమై పిలిచినటువంటి వాడిగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. 31వ వచనము. ఇట్లుండగా ఏమందును? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపదు. చూసారా, ఇట్లుండగా దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? మన పక్షాన ఉన్నటువంటి వాడు ఏమనంటాడు? లోకంలో ఉన్న వారందరికంటే చెప్పండి గొప్పవాడు. వీఆర్ జీరో. మనం సున్నానే కానీ మన పక్కన ప్రభు ఒకటి ఉంటే మనం ఎంత అవుతాము? 10. ఇంకో సున్నా పెడితే 100. వితౌట్ గాడ్ వీఆర్ జీరో, విత్ క్రైస్ట్ వీఆర్ హీరో. అర్థమైందా? అందుకనే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. అంతేకాదు, ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని కూడా నీ కొరకు నా కొరకు పంపినటువంటి అంత ప్రేమను చూపించాడు. మన కొరకు ఆయన బలైపోయినటువంటి వాడుగా ఉన్నాడు. 35వ వచనం చదువుదాము. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. చూసారా ఎంత ప్రేమ అయింది? ఆ ప్రేమ అంటేనే కొలవలైంది, ప్రేమ అంటేనే హద్దులైంది. పౌలు అంటాడు, కాల్చబొట్టకు నా శరీరాన్ని అప్పగించాను, ప్రేమ లేకపోతే వ్యర్థుడను. బైబిల్ అంతట్లో కూడా దేవుడిచ్చేటువంటి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా? నిన్ను వలే
పొరుగు వారిని ప్రేమించండి. యోహాను అంటాడు కదా, నీ సహోదరులను ప్రేమించుటే ప్రధానమైన ఆజ్ఞని యోహాను చెప్తాడు. కనుక ప్రియులారా, దేవుడు ఎంతగా ప్రేమించాడంటే నీ కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అంత ప్రేమ ఆయన చూపించాడు. ఆ ప్రేమలో కనుక ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు పౌలు అంటాడు, ఆయన ప్రేమ నుండి ఎడబాపువాడు ఎవడు. పౌలు చాలా హింసలు పడ్డాడు, పౌలు చాలా కష్టాలు పడ్డాడు. చదువుదామా? 1 కొరింథీ 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 4:11 ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారును దిగంబర్లము పిడుగుద్దులు తిరుగుతున్నాము, నిలువరమని నివాసము లేక ఉన్నాము, అష్టములతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందింపబడి జీవనిస్తున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి లోకమునకు మురికిగాను అందరి పెంటగాను ఇప్పటి వరకు. చూసారా, పౌలు ఎన్ని శ్రమలు పడుతున్నాడు, పిడిగుద్దులు గుర్తుపడుతున్నాడు, నిలువర పట్టం లేకుండా ఉన్నాడు, కష్టపడుతున్నాడు, ఎన్నో విషయాల్లో శ్రమలు అనుభవిస్తున్నాడు. కానీ ఇన్ని పడుతున్నా దేవుడు నాకేం చేశాడయ్యా, 5 ఏళ్ళ మట్టి రక్షణ పొంది 5 ఏళ్ళు అవుతుంది, మారు మనసు పొంది 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఏం దేవుడు అన్నాడా? నిలువరా నివాసం మాకు లేదు, అయినా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపువాడు ఎవడు. కరువైనా హింసైనా ఏది ఏమైనా సరే ఆయన ప్రేమలో నేను భద్రము చేయబడి ఉన్నాను. పిల్లరా, ఆ యేసు ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమమూర్తి ఆయన. చివరిగా 39 చదువమ్మా, ముగించుకున్నాను. మరణమైనను మా రోమిలకు రాసిన పత్రిక ఉన్నవైనను రాబోవు అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినను మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనం ఎడబాపు నేరమని రూఢిగా నమ్ముతున్నాను. చూసారా, మంచి అయినా చెడైనా. అర్థమైందా? ఈ మాటలో సమయం ఒక మాట చేర్చేస్తా. మంచి అయినా భార్య భర్తలు ఇరువురు పెళ్ళి అయ్యేటప్పుడు ప్రమాణాలు చేసుకుంటారు, లేమి ఎందును కలిమి ఎందును. కష్టమైనా నీతోనే ప్రమాణాలు చేశారు అందరూ. అలాగే పౌలు కూడా అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు యేసు ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడు. రూఢిగా చెప్తున్నాను, మంచి కావచ్చు చెడు కావచ్చు, కానీ ప్రభువు నన్ను విడిచేటువంటి వాడు కాదు. ఆయన మన కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది కనుక క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు మనమందరం నిర్దోషులము ప్రభు ఎదుట పరిశుద్ధులంగా నిలబడవలసినటువంటి వారుగా ఉన్నాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుము. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాల్లో నష్టాల్లో వ్యాధి బాధలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్షింపుతున్నట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింపు చేయమని యేసు దివినామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.